శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య నమ. భక్త మహర్షులందరికీ కూడా కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో 15వ రోజులో ఉన్నాం. చాలా విశిష్టమైనటువంటి రోజు ఈ రోజున. ముఖ్యంగా జ్వాలాతోరణం, దీపతోరణం, ఈ రెండు విశిష్టమైనవి. జ్వాలాతోరణం శివుడికి సంబంధించినటువంటి ఒక క్రతు, దీపతోరణం విష్ణువుకు సంబంధించినటువంటి ఒక క్రతు. ముఖ్యంగా ఈ రోజున శివాలయాల్లో జ్వాలాతోరణం. ఏమిటి జ్వాలాతోరణం యొక్క ప్రాధాన్యత అంటే, మనకు శివపురాణంలో ఒక చిన్న కథ ఉంది. క్షీరసాగర మదనంలో అంటే దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. పాలసముద్రం నుంచి అనేకమైనటువంటి దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. ఈ వస్తువులన్నీ కూడా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్కరు తీసుకుంటూ ఉన్నారు. ఐరావతం వచ్చింది, మహాలక్ష్మి, ఇట్లా అమృతం ఇంకా రాలేదు. అమృతగానికన్నా ముందు ఆలాహలం వచ్చింది, విషం, జ్వాలతో కూడిన విషం మళ్ళీ. అది ఇలా బగబగా మంటలు మణుతూ ఒక విష భాండం బయటకు వచ్చేసింది. అది లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అప్పుడు దేవతలు, శ్రీ మహావిష్ణువు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు. స్వామి, ఈ హాలాహలం బయటకు వచ్చేసింది పాలసముద్రం నుంచి, క్షీరసాగర మదనంలో. దీన్ని మీరు మాత్రమే సేవించగలుగుతారు. ఎందుకంటే ఆది దంపతులు మీరు. దేవతాశ్రేష్ఠుడు శివుడు, దేవతల్లో శ్రేష్టమైనటువంటి వాడు, లయకారకుడైనటువంటి మీరే. కాబట్టి మీరు ఈ ఆలాహలాన్ని భరించగలుగుతారు అని చెప్పేసి దేవతలంతా చెబుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క కోరిక మేరకు హాలాహలాన్ని భక్షించడం కోసం, అంటే త్రాగటం కోసం, పార్వతీ అమ్మవారి వైపు చూసి ఈ విషాన్ని తాగమంటావా అని అడుగుతాడు. మహా ఇల్లాలు కదా, భర్త యొక్క శక్తి కూడా ఆవిడకు తెలుసు. దేవదేవుడైనటువంటి ఆ పరమశివుడు తప్పకుండా గరళాన్ని భరించగలుగుతాడు. అందుకే స్వామి మీరు తాగగలుగుతారు అని చెప్పేసి తాగమందట. అంటే హాలాహలము ప్రమాదమని తెలిసినప్పటికీ కూడా స్వామి మీది నమ్మకంతో మీరు త్రాగండి అని చెప్పేసి అంటుంది. అంటే భార్యాభర్తల సంబంధం, అన్యోన్యత, ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి నమ్మకం, తర్వాత తన మాంగళ్యం మీద తనకు ఉండేటటువంటి నమ్మకం, తప్పకుండా నా భర్త క్షేమంగా ఉంటాడు ఎంతటి ఆలాహలం తాగినా అని చెప్పేసి అమ్మవారు చాలా నమ్మకంతో చెబుతుంది. వెంటనే స్వామి ఒక జ్వాలని నేరేడు పండ్లు ముద్దలాగా చేసేసి సేవిస్తాడు. అప్పుడు దేవతలు అడుగుతారు, స్వామి మింగవద్దు స్వామి, మింగితే మీకేమైనా అవుతుందేమో, అయితే ఇబ్బంది పడతాం, బయటకు మళ్ళీ వేస్తే ఈ ముల్లోకాలన్నీ కూడా దహించుకుపోతాయి, మీ కంఠంలో బంధించగలగండి అని చెప్పేసి మళ్ళీ వేడుకుంటారు. కంఠంలో బంధిస్తాడు. ఇక్కడ నల్లగా కమిలిపోతుంది. అందుకే గరళకంఠుడు, శితికంఠుడు, శితి అంటే నలుపు, నల్లటి కంఠము కలవాడు. అంటే అంతటి ఆలాహలాన్ని లోన వేసుకున్నాడు కాబట్టి, అది జ్వాల కాబట్టి ఈ విధంగా
నల్లగా కమిలిపోతుంది. ఆ కమిలిపోయిన క్రమంలో ఒక 2 నిమిషాలు మూర్ఛపోతాడు స్వామి. 2 నిమిషాలు కొంచెం అపస్మారకంలో ఉంటాడు. దేవతలంతా అయ్యో ఏమైందో ఏమైందో, అనవసరంగా స్వామిని విషం తాగమని అడిగాము, స్వామికి ఏమైనా అయితే ఏమిటి పరిస్థితి? అప్పుడు అమ్మవారు పార్వతీదేవి ఒక మొక్కు మొక్కుతుంది. నా భర్త క్షేమంగా ఉంటే ఆయన మీద నమ్మకంతో నేను తాగమన్నాను. నేను తాగమంటేనే నా అనుమతితోనే, అంటే భార్య అనుమతితోనే ఆయన పనిచేశాడు కాబట్టి తప్పకుండా ఆయన క్షేమంగా ఉన్నట్టయితే, అంటే జ్వాలని మింగాడు కాబట్టి నేను జ్వాలలో ప్రవేశిస్తాను. అంటే ఒక రకంగా నేను ఆయన కానీ బ్రతికుంటే నా మొక్కు ఏంటంటే నేను ప్రాణాలు అర్పిస్తాను, నా ప్రాణాన్ని ఇచ్చైనా ఆయన బ్రతికిస్తాను అని చెప్పేసి మొక్కుతుంది. అప్పుడు దేవతలందరూ కూడా అమ్మ తప్పకుండా స్వామి క్షేమంగా ఉంటాడు అని ప్రార్థనలు చేస్తారు అమ్మవారి గురించి. అమ్మవారి గురించి ప్రార్థన చేయగా ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మేలుకుంటాడు. చెప్పినట్టుగా అమ్మవారు ఏం చేస్తుందంటే, నేను జ్వాలలో ప్రవేశిస్తాను, అగ్నిదేవుడు నాకు సహాయం చేశాడు, నా మొర విని ఆయన కంఠాన్ని ఏమీ చేయకుండా నా స్వామిని బ్రతికించాడు కాబట్టి నేను అగ్ని ప్రవేశం చేస్తాను. అప్పుడు శివుడు అంటాడు, అగ్ని ప్రవేశం చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం కింది నుంచి వెళతారో వారికి అనుగ్రహాన్ని ఇవ్వు, వారినందరినీ సుమంగళిగా దీవించు అని చెప్పేసి చెబుతాడు. అప్పటి నుంచి కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారు జ్వాలా తోరణంలో ప్రవేశిస్తుంది. మరి భార్య వెళుతుంటే అర్ధనారీశ్వరుడు కదా ఉంటాడా, స్వామి కూడా వచ్చేస్తాడు. పరమశివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా జ్వాలాతోరణంలో ఉంటారు. తర్వాత వీరిని నమ్ముకొని ఉన్నటువంటి నమ్మిన బండు చండీశ్వరుడు కూడా వచ్చేస్తాడు. ఈ రోజున ఎవరైతే జ్వాలాతోరణం అంటే అటు ఇటు ఒక కర్రలు పాతి దానికి మధ్యలో ఒక కర్ర పెట్టేసి దానికి గడ్డి అంటును చుడతారు. ఆ గడ్డినికి నిప్పి పెడతారు. అది జ్వాల తోరణముగా ఉంటుంది. దానికి ఎవరైతే నమస్కారం చేస్తారో ఆ గడ్డి కాలినంతసేపు కూడా అవతల నుంచి ఇవతలికి, ఇవతల నుంచి అవతలికి భక్తులందరూ కూడా ఆ యొక్క శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. ఆ విధంగా అటు ఇటు తిరగటం వల్ల అమ్మవారి స్వామివారి యొక్క దయ కలిగి దీర్ఘ సుమంగళి, తర్వాత మృత్యుంజయత్వం కలుగుతుంది. ఎందుకంటే స్వామి పేరే మృత్యుంజయుడు, అందుకే గరళాన్ని తాగి కూడా బ్రతికాడు కాబట్టి ఆయన మృత్యుంజయుడు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా శివాలయాల్లో జ్వాలాతోరణం, అదేవిధంగా దీపతోరణం అంటే వైష్ణవాలయాల్లో పెడతారు. ఈ రోజున శివకేశవులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది కార్తీక పౌర్ణమి. దీపతోరణం ఏమంటే కింద వరుసగా పెట్టే దీపాల వరుస. అయితే ఈ దీపాల వరుసని శంఖముద్రలో, చక్రముద్రలో, అంటే శంకు ఆకారంలో దీపాలు, చక్రం ఆకారంలో దీపాలు, స్వామి యొక్క నుదుట ఉన్నటువంటి నామాలు, 3 నామాల ఆకారంలో దీపాలు, ఈ విధంగా ఓంకారంలో ఉన్నటువంటి ఓంకార ఆకారంలో దీపము, అది శివాలయాల్లోనూ వైష్ణవాలయాల్లోనూ ఓంకారం ప్రాశస్త్యమైంది. ఈ విధంగా ఓంకార ఆకారంలో దీపాల వరుసని 21, 51, 108, 360
ఈ విధంగా సహస్ర దీపాలు, కోటి దీపోత్సవం, ఈ విధంగా దీపాలు ఎన్నైనా పెట్టవచ్చు. దీపాలకి సంఖ్యా నియమం లేదు. కోటి అంటే ఇక్కడ కోటి అని కాదు, 100,00,000 కాదు, అనేకమైనటువంటి దీపాలని అర్థం. ఎన్ని దీపాలైనా స్వామివారికి ఈ రోజున పెట్టవచ్చు. తర్వాత ఈ రోజున ప్రాశస్త్యం ఏమిటంటే, మామూలుగా ప్రాతకాలంలో స్నానాధికాలు చేసుకొని, తులసి పూజ చేసుకొని, తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టేసి, మొక్కు ఒత్తులు అని చెప్పేసి ఈ రోజున మనం 360, 61, కొన్ని ప్రాంతాల్లో 65, అంటే 360 శ్రేష్టమని చెబుతున్నారు పెద్దలు. ఏమిటంటే మనకు ఇలా పింగళ, సుషుమ్న అనే నాడులు ఉంటాయి. ఈ నాడులను అనుసంధానం చేస్తూ శరీరంలో నుంచి 360 నాడులు ఇక్కడ భృకుటి భాగంలో వాటికి సంబంధించినటువంటి సూత్రత, అంతఃసూత్రత ఉంటుంది. 360 నాడుల యొక్క కలయిక భృకుటి భాగం. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 నాడులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుసంధానమై ఉంటున్నాయి కాబట్టి ఒక్కొక్క నాడికి ఒక్కొక్క దీపం చొప్పున 360. ఒక్క దీపం ఏమిటంటే ఆత్మాదీపం. ఈ రోజున ఈ 361 దీపాలు వెలిగించటంలోని అంతరార్థం ఇంకొకటి ఏమిటంటే, మనం ఎప్పుడో నిత్య దీపారాధన ఉంటుంది. కొంతమంది ఒక్కో రోజున మర్చిపోతాము, లేకపోతే వీలు కాదు, ఊరెళ్తాము, లేకపోతే ఆ రోజున మనకు పడదు దీపం వెలిగించటం. ఈ విధంగా మరిచిపోతాము. మరిచిపోయినటువంటి దీపాలన్నీ కూడా రోజుకు ఒక దీపం చొప్పున 360 దీపాలను వెలిగించటం. ఆ విధంగా దీని వెనకాల ఒక మొక్కు ఒత్తులు అంటారు. తర్వాత దీన్ని కొన్ని ప్రాంతాల్లో గండా దీపము, ఏదైనా ఒక కోరికతో ఈ యొక్క దీపాన్ని వెలిగించటం, లేదా కోరిక తీరిన తర్వాత కూడా, స్వామి ఈ సంవత్సరం నాకు ఈ కోరిక తీరింది, లేదా మా అమ్మాయి వివాహమైంది, మా అబ్బాయి వివాహమైంది, మా అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చింది, లేదా వ్యవసాయం బాగా పండింది స్వామి నీకు మొక్కుకోవడం వల్ల, ఈ సంవత్సరం కూడా మా వ్యవసాయాన్ని బాగా చూడు అని చెప్పేసి ఈ విధంగా 365 ఒక మొక్కు తీరటం కోసం కానీ, తీరిన తర్వాత కానీ ఆ విధంగా చేసేటువంటి ఆచారం ఉంది. తర్వాత ఏదైనా మనకు శారీరక అనారోగ్యం ఉన్నా కూడా ఈ మొక్కు ఒత్తులు అని చెప్పేసి అంటారు. అంటే మనకు శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బంది తొలగిపోవటం కోసం కానీ, తొలగిపోయిన తర్వాత కానీ దీన్ని గండా దీపం అంటారు. ఆ విధంగా 361 ఒత్తులు వెలిగించి ఈ రోజున అది ఆలయ ప్రాంగణంలోనే వెలిగిస్తే శ్రేష్టం అని చెప్పేసి మనకు పెద్దలు చెబుతున్నారు. కావున ఈ విధంగా దీపోత్సవాన్ని, జ్వాలాతోరణాన్ని, మొక్కు ఒత్తుల్ని వెలిగించుకొని కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య.